పనే జరుగుతాయని అనేక మంది కౌన్సిలర్ చెప్తున్నారు. నేను చెత్తబండి నడిపిస్తాను సార్, డ్రైవర్ సార్. ఇద్దరు నా లేబర్. అయితే మేము డోర్ టు డోర్ కనెక్షన్ చెత్త తీసుకుంటాను సార్. తీసుకొని లోడ్ అయిపోయింది. లోడ్ అయినాక బాధక పని అవుతుంది. కలెక్టర్ ఆఫీస్ రోడ్లో అక్కడ బుద్ధసీన్ అన్న ఇంటి పక్కన ఒక బిల్డింగ్లో కటింగ్ షాప్ ఉన్నది, బట్టల కటింగ్ టైలర్ షాప్. అక్కడ ముల్లెలు పెట్టింది. ఆ ముల్లెలు ప్రతిరోజు తీసుకుంటాను. అయితే నిన్న ఆ ముల్లెలు తీసుకుంటాను. దాని మీద చెత్త పడిపోకుండా ఈ బాబు అక్కడ చెత్త పెడుతుండ ముల్లెలు పెడుతుండగా ఏం చేసిందంటే ఇట్లా సార్ వచ్చి కమిటీ సార్ వచ్చి ఎవరు తీయమన్నాడు మేము అన్నాడు. అంటే సార్ మీతోనే చెప్పి జవాన్లు ఇట్లా ఎస్ఐ సార్ జవాన్లు ఏమంటారంటే కమిషనర్ సార్ చెప్పినట్టు తీయాలి అని చెప్పి మాట్లాడి తీసుకున్నాం సార్. రోజు ఎట్లా తీస్తాము, ఇప్పుడు కూడా అట్లా చూస్తున్నాం అనగా వాడిని పిలిపి షాపుని పిలిపి అనగా షాప్ అతను పోయినాము. అక్కడ పోయిన అతను లేడు. నువ్వు డ్రైవర్ అని అడుగుతుంది. అంటే డ్రైవర్నే సార్ అని అనగానే ఏమన్నాడంటే కలిసి మాట్లాడలేదు. కలిసి అట్టేట మాట్లాడుతున్నావు సార్, మంచిగా మాట్లాడు, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి సార్ అని నేను అన్నాను. అనగానే అవన్నీ కాస్తామి అని చెప్పేసి నువ్వు నా నంబర్ తీసుకో, ఇట్లా ముల్లెలు గిట్లా ఏమి అవన్నీ ముల్లెలు గిట్లా ఏమి వేయద్దు, ముల్లెలు కానీ కవర్లు కానీ అవన్నీ ఏమి వేయద్దు రోడ్డు మీద, నువ్వు డోర్ టు డోర్ చెత్తనే తీసుకోవాలి అంటే జవాన్ పిలిపి అంటే జవాన్ పిలిపించడానికి జవాన్ మాట్లాడి సార్ ట్రాక్టర్ వస్తలేదు, ఏం వస్తలేదు అంటే ట్రాక్టర్ రాదు ఏం రాదు, ఎవరు చెత్త రోడ్డు మీద వేస్తే వానికి ₹1,00,000 ఫైన్ అయిపోయారు అని చెప్పి మాట్లాడు. చెత్త వేస్తున్నాం సార్. చెత్త ఏమన్నా అంటే ఇదే చెత్త వేస్తుంటే నువ్వు ఓళ్ళు అని అడిగాడు. అంటే నేను డ్రైవర్ సార్ అన్న. డ్రైవర్ అనగా సుల్లీస్తున్నావు అన్న. కమిషనర్ సార్ చక్కగా మాట్లాడని చెప్పిన అప్పుడే. చక్కగా మాట్లాడు సార్, మీరు మాట్లాడే పద్ధతి ఇట్లా కాదు అని చెప్పి నేను నిలిచాను. అయితే అన్నాక ఏమంటే మా కౌన్సిలర్ సార్ని పిలుస్తా అని చెప్పి మేము ఇక్కడ ధర చేయడం ఇదైంది సార్. దాన్ని అంతే సార్.